ఆంథ్రోపిక్ ఈ పేరు వింటేనే సాఫ్ట్వేర్ కంపెనీలు గజగజలాడుతున్నాయి. ఆ యొక్క ప్రపంచం ఎలా ఉందో రీసెంట్ గా మనం చూసాం. ఒకేసారి మార్కెట్ల షేరు ఎంతవరకు షేక్ అయిందో. అలాంటి ఆంథ్రోపిక్ అంటే ఏఐ ఆధారితమైనటువంటి ఆంథ్రోపిక్ కంపెనీ మాదే అని చెప్పి బెల్గావి కోర్టులో ఒక కేసు కూడా నమోదైంది. 2017లోనే ఈ యొక్క స్టార్ట్అప్ కంపెనీ మేము పెట్టామని, కానీ అమెరికాలో రీసెంట్ గా ఆంథ్రోపిక్ అనే సంస్థ మా సింబల్స్ ని అదేవిధంగా మా కంపెనీ లోగోను వాడుకుంటూ ప్రచారం చేసుకుంటుంది అని చెప్పి బెల్గావి కోర్టులో షేక్ మహమ్మద్ అజ్మలా అన్నటువంటి ఒక వ్యక్తి ఈ స్టార్ట్అప్ కంపెనీ ఓనర్ షేక్ మహమ్మద్ అజ్మల్లా కేసును వేయడం కూడా జరిగింది. ఎందుకంటే స్టార్ట్అప్ కంపెనీ కేవలం ఇండియాలో ఉన్న బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క స్టార్ట్అప్ కంపెనీ మేము ఎప్పుడో 2017లోనే స్టార్ట్ చేస్తామని, కానీ 2021లో ఆంథ్రోపిక్ అనే ఏఐ ఆధారిత ఈ సంస్థ అమెరికా నుంచి మేము ఉన్నామని చెప్తూ వాళ్ళు ఇటీవల మాట్లాడుకోవడం. అంటే ఈ స్టార్ట్అప్ కంపెనీస్ పైన రీసెంట్గా ఏఐ పైన కూడా న్యూఢిల్లీ సదస్సులో కూడా ఆంథ్రోపిక్ న్యూస్ ఎంత వైరల్ అయిందో కూడా మనకి తెలుసు. అయితే ఈ స్టార్ట్అప్ కంపెనీ మాదే అని చెప్తూ రీసెంట్ గా బెల్గావి కోర్టులో కేసు నమోదైన సంఘటన ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కి కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే మాత్రం మనం తప్పనిసరిగా చెప్పుకోవచ్చు.